తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మునిరాజు శర్మ. రైతుల కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలు పెట్టడం జరుగుతోంది. కానీ రొంపిచెర్ల మండలంలో రైతులు సాగునీటి కోసం గానుగచింతలో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ రైతులకు సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో 15 సంవత్సరాల క్రితము ఆ గ్రామంలో ఒక మల్లెల్లమిట్ట ప్రాజెక్టు అనే ప్రాజెక్టు నిర్మించినారు. సుమన్ టీవీ రైతులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఈ విషయం మీద వాళ్ళు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేసినారో తెలుసుకుందాం. ప్రాజెక్టు నేను మండల ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు అది శాంక్షన్ కావడము, మేము వర్కౌట్ చేసి శాంక్షన్ చేయించాము. దాంట్లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు మాకు హెల్ప్ చేశారు. ఆ ప్రాజెక్టు ఒకసారి టెండర్ అయ్యి క్యాన్సిల్ కావడము, మళ్ళీ సెకండ్ టైం టెండర్ వేసి మన లోకల్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కట్టారు దాన్ని. అప్పుడు కాలువలన్నీ తీశారు తలపల వరకు. కానీ ఆ కాలువలన్నీ పూడిపోయినాయి. డ్యామ్ కూడా పర్ఫెక్ట్ మెయింటెనెన్స్ లేక అది కూడా తూములు గిములన్నీ మోసుకుపోయినాయి. ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ నా ఇంట్రెస్ట్ తీసుకొని, మన సల్లాబాబు రామచంద్రరెడ్డి గారి ఇంట్రెస్ట్ తీసుకొని ఆ కాలువలన్నీ డెవలప్ చేస్తే గానుచింత గ్రామం అంతా బాగుపడుతుంది. ఉన్న భూములన్నీ ఇరిగేట్ అవుతాయి. నా పేరు కవిత. ఇక్కడ మల్లెలమెట్ట ప్రాజెక్టు చేశారు. కాలువలు తవ్వారు. నీళ్లు రావట్లేదు. నీళ్ళు వస్తే కొంతమంది బీళ్లు పెట్టుకొని ఉన్నారు. నీటి ఆధారం లేక ప్రజలు ఆ కాలువన నీళ్ళు వస్తే సాగు చేసుకొని కొంచెము మేలుపడతారని చెప్తున్నాము. ఇక్కడ పంట పొలాలు కూడా కొంత రైతులు భూములు కూడా ఇచ్చినాం కాలువలకి నీళ్ళు వదులుతామనేసి. అమౌంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఏమన్నా చర్యలు తీసుకొని నీటిని వచ్చేటట్టుగా పొలాలకు ఈ కాలువల ద్వారా నీళ్ళు వస్తే సన్నకారు రైతులు అంతా నీళ్ళతో సేద్యం చేసుకొని బాగుపడతారని. మల్లెలమెట్ట ప్రాజెక్టు తూము పడిపోయింది. జిల్లా కలెక్టర్ గారు కానీ చూసి పోయినారు. దానిపైన కొంచెం చర్యలు తీసుకొని దాన్ని బాగుపరిస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది. నీళ్ళు అయితే దండిగా ఉన్నాయి కానీ ప్రాజెక్టులో తూము పడిపోయిన దానివల్ల దాన్ని మరమ్మతులు జరిపించి చూడాలనిగా కోరుచున్నాం. మల్లెలమిట్ట ప్రాజెక్టు దగ్గర నివసిస్తున్న రైతులందరికీ చాలా కష్టాల్లో ఉన్నారు. ఇక్కడ వర్షాలు సరిగా పడడం లేనందువల్ల అప్పట్లో తలకోన నీళ్లు వెళ్ళే కాలువ నీళ్ళు అన్నిటినీ ఒక జతగా చేర్చాలని ఇక్కడ మల్లెలమిట్ట ప్రాజెక్టు నిర్మించారు. కానీ అక్కడి నుంచి రైతులకి ఎటువంటి ఉపయోగం లేకపోతుంది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే కాలువలు సరిగా మరమ్మతులు లేకపోవడం వల్ల నీరు ఎవరికీ రావడం లేదు. రైతులందరూ భూములన్నీ బీడు పెట్టుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం దృష్టికి చేరాలని సుమన్ టీవీ వాళ్ళకి చెబుతున్నాము. దయచేసి ఈ కాలువలను మరమ్మతులు చేయాలని కోరుకుంటున్నాము. ఇది మాది గానుచింత గ్రామం, కల్లావారిపల్లి, రొంపిచెర్ల మండలం, చిత్తూరు జిల్లా. గానుచింత గ్రామం మా మండలానికే కొంచెం వెనుకబడిన గ్రామం. చాలా దూరం ఉంది. అడవి ప్రాంతము. ఎక్కువ రైతులు ఉండే గ్రామం ఏదంటే గానుచింత గ్రామమే. మరి వరుసకు కానీ వేరుశెనగ కానీ మొత్తం పండించేది కూడా ఎక్కువ గానుచింతలోనే పండిస్తారనమాట. మండలంలోనే ఫస్ట్ వ్యవసాయంలో గానుచింత. అటువంటి గానుచింతకు ఇంతకు మునుపు రాజకీయ నాయకులు ఏదో ఈ ఒక ప్రాజెక్టు కడితే బాగుంటుందని అది కప్పలేరు గాజులేరుకు మధ్యలో ఒక పెద్ద ప్రాజెక్టు ఒకటి నిర్మించినారు. అది ఖచ్చితంగా నీళ్లు వస్తాయి. నిండింది 15 ఏళ్ళ నుంచి ప్రతి ఒక్క సంవత్సరం వృధాగా పెంచకపోతున్నాయి నీళ్లు. దాన్ని కాలువలు తీసి కాలువల ద్వారా రైతు పొలాలకు పండించాలని చెప్పేసి కాలువలు తీసినారే కానీ నీళ్లు రాలేదు. ఆ తూమును కూడా రెడీ చేసి అనుకున్నప్పుడు నీళ్లు వదిలి సకాలంలో రైతుల పంటలు కాపాడుకునేట్టుగా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.